హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్టయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనుమో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు నాకు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెన్. హల్లెలూయా! ఈ రోజుల్లో మనం ఎవరిని చూసినా పరిపూర్ణ శాంతి అనేది ఉండట్లేదండి. అంటే పర్ఫెక్ట్ పీస్ అనేది ఉండట్లేదు. ప్రతిదానికి బాధపడిపోయేవారిగా, ప్రతిదానికి దిగులు పడిపోయేవారిగా ఉంటారు. కానీ ఎవరి మనసు అయితే దేవుని పైన ఆనుకుంటుందో, ఎవరైతే నిండు మనసుతో దేవుని ఆశ్రయించే వారిగా ఉంటారో, ఆయనను నమ్ముకునే వారిగా ఉంటారో, వారికట దేవుడు పూర్ణ శాంతినిచ్చి కాపాడుతాడని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే కాలేబు గారు నిండు మనసుతో దేవుని నమ్ముకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాము. అదేవిధంగా అన్న కూడా తన హృదయపూర్వకంగా దేవుని పైన ఆధారపడి తాను మందిరంలో తన బాధనంతా దేవుని సన్నిధిలో కుమ్మరించినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు కూడా తన సువార్త ప్రకటించే విషయంలో ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా దేవుని పైన ఆనుకొని ముందుకు వెళ్ళిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే చాలామంది దేవుని పైన వారు ఆనుకొని వారి జీవితంలో శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఇబ్బందులైన, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ వారు దేవుని పైన వాళ్ళు ఆనుకోవడం వల్ల, దేవుని నమ్ముకోవడం వల్ల వాళ్ళ జీవితంలో దేవుడు వారిని ప్రతి పరిస్థితుల నుండి కాపాడుతూ వారికి పూర్ణ శాంతిని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. కాబట్టి ఈరోజు మనకు పరిపూర్ణ శాంతి కావాలంటే మనం దేవుని పైన ఆనుకునే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.